హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 20వ తారీఖు డిసెంబర్ 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ అన్నీ కూడా మీకోసం నేను కవర్ చేస్తాను. కొంచెం శ్రద్ధగా వినండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అవన్నీ కూడా. సో నేను కొంచెం ఈరోజు ఎక్కువ టైమే స్పెండ్ చేశాను వాటి మీద, ఎందుకంటే సండే కాబట్టి ఎక్కువగా జరగవు. సో కాకపోతే ఎలాగైనా మీకు 15 ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో నేను మొత్తం కవర్ చేయడం జరిగింది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అంతేకాకుండా నేను ఈ వీడియోస్లో ఏమైనా మీకు పనికిరాని ఏమైనా చెప్తే వాటిని స్కిప్ చేసేయండి. మీకు ఏదైతే అవసరమో అది మాత్రం రిసీవ్ చేసుకోండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూడండి, మనకి అన్అకాడమీ వాళ్ళు సో ఏం చేస్తున్నారంటే, ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ లైక్ ఎస్బీఐ పీఓ కావచ్చు, వేరే ఐబీపీఎస్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ కూడా అన్అకాడమీ వాళ్ళకు బెస్ట్ ఆఫర్ అయితే ఇవ్వబోతున్నారు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, సో ఈ మధ్యన మనకి వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ అనే ఒక టైటిల్తో మిషన్ బ్యాచ్ అని పేరు పెట్టుకున్నారు. దీనికి మిషన్ బ్యాచ్ ఎస్బీఐ క్లర్క్ 2021 అనే పేరుతో సో వీళ్ళు మనకు వచ్చేసి బ్యాచ్ ఒక కోర్సును అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కోర్సులో ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఈడియూ టెక్ 10 అనే ఒక ఈడియూ టెక్ 10 అనే ఒక కోడ్ని యూజ్ చేసి మీరు ఈ యొక్క మిషన్ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఈ మిషన్ బ్యాచ్లో జాయిన్ అయినప్పుడు ఈ ఈడియూ టెక్ అనే కోడ్ వాడడం వల్ల మీరు ఫ్రీగా ఈ క్లాసెస్ని అయితే లేదా ఒక 10% డిస్కౌంట్ ద్వారా ఈ క్లాసెస్ అయితే మీరు వినొచ్చు. మీరు ఎక్కువ డబ్బులు పే చేయకుండా, లేదా ఫ్రీ క్లాసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫ్రీ క్లాసెస్ ఆర్ డిస్కౌంట్ క్లాసెస్లో పార్టిసిపేట్ చేసి మన కోడ్ వాడితేనే మీకు ఫ్రీ ఆర్ డిస్కౌంట్ క్లాసెస్ అనేవి అన్లాక్ అవుతాయి. వీళ్ళు ఎస్బీఐకి సంబంధించిన పీఓ క్లర్క్, నెక్స్ట్ వచ్చేసి ఐబీపీఎస్ రిలీజ్ అయ్యే ఏ జాబ్స్కి అయినా సరే బ్యాంకింగ్ జాబ్స్కి వీళ్ళైతే ఒక మిషన్ బ్యాచ్ ఎస్బీఐ క్లర్క్ 2020 అనే పేరుతో స్టార్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 2021 3rd జూన్ నుండి స్టార్ట్ కాబోతుంది. అయితే ఇందులో మీరు డిస్కౌంట్ లేదా ఫ్రీ కోర్సెస్ అన్లాక్ చేసుకోవాలనుకుంటే ఈడియూ టెక్ క్యాపిటల్ వితౌట్ స్పేస్ 10 అనే కోడ్ని వాడి మీరు ఫ్రీగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి క్లిక్ చేసి వెళ్ళి మీరు యాక్సెస్ చేసుకునే వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. చూడండి, మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈరోజు మానవ స్వేచ్ఛా సూచిక 2020లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? అంటే మానవుడు స్వేచ్ఛగా బతుకుతున్నాడు అనే ఒక సూచి ఉంటుంది, ఇండెక్స్. అయితే ఇందులో మన ఇండియా ర్యాంక్ ఎంత 2020లో? ఆన్సర్ వచ్చేసి 111 అండి. చూడండి, సో హ్యూమన్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020 నివేదిక భారతదేశంలో 162 దేశాలను పరిగణలోకి తీసుకుంటే అందులో మన యొక్క ఇండియా 111వ ర్యాంకింగ్లో ఉందండి. సో చివరి సూచికలో 17 స్థానాలు పడిపోయింది. కిందటిసారి కంటే ఇప్పుడు 17 స్థానాలు పడిపోయిందని చెప్తున్నారు. యాక్చువల్గా ఆల్రెడీ ఒక్క ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది ఒక సంస్థ ఇవ్వదు, ఇలా కొన్ని సంస్థలు ఇస్తాయి. అందుకే మీరు ఏ సంస్థ రిలీజ్ చేసింది అనేది కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అయితే మొత్తం వీళ్ళు 162 దేశాలు పరిగణలోకి తీసుకుంటే అందులో మన ఇండియాకి వచ్చేసి 111వ ర్యాంక్ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఆల్రెడీ చార్ట్ షీట్ కూడా కనబడుద్ది, అది క్లారిటీ రాదు. అయితే భారతదేశంలో ఈ సంవత్సరం వచ్చేసి 6.43 స్కోర్ చేసింది. అయితే ఇందులో పాకిస్తాన్కి వచ్చేసి 140, బంగ్లాదేశ్కి 139, చైనా 129, భూటాన్ 108, శ్రీలంక 94, నేపాల్ 92 స్థానాలు నిలుపుకున్నాయి ఈ సూచికలో. అయితే మొదటి 10 స్థానాల్లో నిలిచిన దేశాలు ఏంటంటే టాప్ 10లో ఉన్న దేశాలు. సో ఈ యొక్క మానవ స్వేచ్ఛా సూచి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్లేస్ న్యూజిలాండ్, తర్వాత స్విట్జర్లాండ్, హాంకాంగ్, తర్వాత డెన్మార్క్, అండ్ 5th ప్లేస్ వచ్చేసి ఆస్ట్రేలియా, 6th కెనడా, 7th ఐర్లాండ్, 8th ఎస్టోనియా, 9th వచ్చేసి జర్మనీ, 10th వచ్చేసి స్వీడన్. అయితే యూకే మరియు యూఎస్ వచ్చేసి 17వ స్థానంలో ఉన్నాయండి. తర్వాత మానవ స్వేచ్ఛా సూచికను కెనడాలోని అమెరికన్ థింక్ ట్యాంక్ కాటో ఇన్స్టిట్యూట్ మరియు ఫ్రెజర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రచురించారు. దీన్ని ఎవరు ప్రచురించారు అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి సెకండ్ వన్ అండి, అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవం, ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ హ్యూమన్ సోలిడారిటీ డే అని ఎప్పుడు పాటిస్తారు? ఆన్సర్ వచ్చేసి డిసెంబర్ 20 అండి. చూడండి, వైవిధ్యంలో ఐక్యతను జరుపుకోవడం కోసం మరియు సంఘీభావం యొక్క ప్రాముఖ్యతను గురించి అవగాహన పెంచుకోవడం కోసం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మానవ సాలిడారిటీ డేని అయితే జరుపుకోవడం జరుగుతుంది. అయితే వీళ్ళు దీని ద్వారా ఏం చేయాలనుకున్నారంటే, ఈ సాలిడారిటీ డే ద్వారా వైవిధ్యంలో మానవ ఐక్యతను జరుపుకునే రోజు అనమాట. అండ్ అంతర్జాతీయ ఒప్పందాలకు తమ కట్టుబాట్లను గౌరవించాలని ప్రభుత్వాలను గుర్తు చేయడం రోజు, సంఘీభావం యొక్క ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంచే రోజు, పేదరిక నిర్మూలనతో సహా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సంఘీభావాన్ని ప్రోత్సహించే మార్గాలు చర్చకు ప్రోత్సహించే రోజు.
అయితే 2020 థీమ్ ఏంటి అంటే సాలిడారిటీ ఈజ్ హ్యూమనిటీ, సాలిడారిటీ ఈజ్ సర్వైవల్ అనే థీమ్తో ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. నెక్స్ట్ 3, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ టెలికామ్ స్కిల్ ఎక్సలెన్స్ అవార్డు విజేత ఎవరు 2020లో? గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా ఇది 2018కి సంబంధించిన అవార్డు, కానీ 2020లో ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి శ్రీనివాస్ కరణం. కేంద్ర కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రి అయిన శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు అండ్ కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ రాష్ట్ర మంత్రి అయిన అంటే సహాయ మంత్రి అయిన సంజయ్ షమరావత్ ధోత్రేతో కలిసి, ఈ ఇద్దరు మంత్రులు కలిసి 2018 సంవత్సరానికి డిసెంబర్ 18న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ టెలికామ్ స్కిల్ ఎక్సలెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. ఇవ్వండి ఇక్కడ కనబడుతుంది కదా, వీళ్ళిద్దరికి ఇచ్చారు. ఇందులో మొదటి బహుమతి బెంగళూరు శ్రీనివాసన్ కర్ణం గారికి ఇచ్చారు. అతనికి ఆ బహుమతి చొప్పున 50,000 రూపాయలు ఇస్తారు. రెండవ బహుమతి వచ్చేసి న్యూఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ సుబ్రత్ కర్ అతనికి 30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4th వన్, మహమ్మద్ అమీర్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. అతను ఏ దేశం కోసం ఆడాడు? ఆన్సర్ వచ్చేసి పాకిస్తాన్ కోసం అండి. పాకిస్తాన్ క్రికెట్ ప్లేయరు. ఇవ్వండి ఇతనే. సో 28 ఏళ్ళ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు అండ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే చెప్పింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రస్తుత నిర్వహణతో విభేదాలు చూపుతూ బౌలర్ మహమ్మద్ అమీర్ గురువారం అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఓకేనా. సో ఏదైతే పీసీబీ ఉందో దీంతో నాకు మానసికంగా ఒత్తిడి లోనయ్యానని అతని యొక్క రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఆ విషయాన్ని పీసీబీ కూడా కన్ఫర్మ్ చేసింది. నెక్స్ట్ 5th వన్, కోవిడ్-19పై ఉన్నత స్థాయి మంత్రులు, దీన్నే గోమ్ అంటారు, GOM. ఓకేనా. సో ఎన్నవ సమావేశానికి ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షత వహించారు. ఇంగ్లీష్లో గోమ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ మినిస్టర్స్. ఓకేనా. చూడండి, మొత్తం 22వ మీటింగ్ అండి. సో కోవిడ్-19పై ఉన్నత స్థాయి మంత్రుల గోమ్ 22వ సమావేశానికి ఆరోగ్య మంత్రి అయిన డాక్టర్ హర్షవర్ధన్ గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ హర్షవర్ధన్ గారు మాట్లాడుతూ పాండమిక్ ఏదైతే ఉందో దీనికి వృద్ధి 2% పడిపోయింది. కేసు మరణాల రేటు కూడా మన ఇండియాలో తగ్గింది, అది కూడా 1.45%గా ఉందని చెప్పారు అతను ఇక్కడ మీటింగ్లో. అండ్ రికవరీ రేటు కూడా 95.46% ఉందంట. 1 మిలియన్ నమూనాలను పరీక్షించే వ్యూహం సంచిత సానుకూలత రేటు 6.25%కి తగ్గిందని చెప్పారు. అయితే ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే, హోంమంత్రి సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఇందులో పాల్గొనడం జరిగింది. ఓకే. అండ్ అంతేకాకుండా కొంతమంది వైద్యులు ఏం చెప్తున్నారంటే బహుశా మన ఇండియాలో సెకండ్ వేవ్ ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ 6th వన్, వర్చువల్గా 33 NH ప్రాజెక్టులను కేంద్ర రోడ్డు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే కర్ణాటక. ఓకే. చూడండి, సో కర్ణాటకలోని వర్చువల్ ద్వారా 33 NH అంటే నేషనల్ హైవేస్ని ప్రాజెక్టులను కేంద్ర రోడ్డు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారు స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్టులో 10,904 కోట్ల విలువైన 1,197 కిలోమీటర్ల పొడవైన రోడ్లు ఈ ప్రాజెక్టులో ప్రారంభించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే. సో ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ యడ్యూరప్ప అధ్యక్షత వహించారు. మాజీ ప్రజ్ఞ మంత్రి శ్రీ హెచ్డి దేవగౌడ్, కేంద్ర మంత్రులు శ్రీ ప్రహ్లాద్ జోషి, శ్రీ సదానంద్ గౌడ, జనరల్ డాక్టర్ వికే సింగ్, రాష్ట్ర మంత్రులు మరియు సీనియర్ అధికారులు ఇందులో పార్టిసిపేట్ చేశారు. అయితే వాణిజ్యం మరియు ఆర్థిక ప్రయోజనం కోసం వాడరేవులకు మంచి కనెక్టివిటీని అందించడం కోసం ఈ యొక్క కేరళ బోర్డర్తో అనుసంధానికి ఈ కర్ణాటక యొక్క రోడ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయని అతను చెప్పడం జరిగింది. ఓకేనా. ఇది యాక్చువల్గా దీని ద్వారా ఏంటంటే మంగళూరుకు కార్వార్ మరియు మంగళూరులను 278 కిలోమీటర్ల పొడవును కలుపుతున్నట్లు మంత్రి చెప్పడం జరిగింది ఈ ప్రాజెక్టులో భాగంగా. నెక్స్ట్ 7th వన్, 2020లో 8వ అంతర్జాతీయ జానపద ఉత్సవం శనివారం చండీగఢ్ విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. గుర్తుపెట్టుకోండి, అంతర్జాతీయ జానపద ఉత్సవం. ఆన్సర్ వచ్చేసి 4th వన్ అండి. ఓకేనా. 4th ఇంటర్నేషనల్ ఫోక్ ఫెస్టివల్ శనివారం చండీగఢ్ విశ్వవిద్యాలయంలో స్టార్ట్ అయింది. ఓకే, అంటే నిన్న. అంటే దీనిని భారతదేశంలో కజకిస్తాన్ రాయబారి అలంబియాయే యోర్లేన్, పంజాబీ గాయకుడు మరియు నటుడు డాక్టర్ సతీందర్ సర్జాజ్ మరియు భారత విశ్వవిద్యాలయాల సంఘ సంయుక్త కార్యదర్శి డాక్టర్ బిల్జిత్ సింగ్ సెకోన్ ప్రారంభించారు. 3 రోజుల సాంస్కృతిక ఉత్సవంలో 40 దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి. 1000 మందికి పైగా తమ సాంప్రదాయ మరియు జానపద నృత్యాలను ఇక్కడ ప్రదర్శిస్తారు ఈ ఫెస్టివల్లో. గుర్తుపెట్టుకోవాలండి, 3 days జరుగుతుంది. అండ్ 8th వన్, 2020 డిసెంబర్లో ఉత్తరప్రదేశ్ నిర్మించనున్న కొత్త అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇటీవలే ఆమోదించిన పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి నోయిడా అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం. చూడండి,
అండ్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇదే అనమాట దీని నమూనా. సో 2020 డిసెంబర్ 18న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో యూదు నోయిడాలో నిర్మించబోయే అంతర్జాతీయ విమానాశ్రయం పేరును మరి డిజైన్ మరియు లోగోను అతను ఆమోదించారు. పేరు వచ్చేసి నోయిడా ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం. దాని లోగో వచ్చేసి సారుస్లా ఉంటుంది అనమాట, కొంగ. ఓకేనా, ఇది రాష్ట్ర పక్షి దేనికి, ఉత్తరప్రదేశ్కి. నెక్స్ట్ 9th వన్, ఏ ప్రాంతానికి ప్రాంతీయ వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి భారత్ ఎక్కడ ప్రణాళిక వేస్తోంది? ఓకేనా, సో ప్రాంతీయ వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సో ఏ ప్రాంతంలో భారత ప్రభుత్వము ప్రణాళిక వేస్తుంది అంటే హిమాలయాల్లో. ఓకే, చూడండి, హిమాలయాల పర్వత ప్రాంతానికి ప్రాంతీయ వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ యోచిస్తోంది. సో చైనా కూడా ఇలాంటి హిమాలయాల్లో వెదర్ రిపోర్ట్ సెంటర్ని ఏర్పాట్లు అయితే నిర్మిస్తుంది ఆల్రెడీ. అలాంటి సెంటర్నే హిమాలయాల్లో కూడా ఏర్పాటు చేయాలని ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అంటే చాలా ప్రాంతాల్లో ఉన్నాయి, కానీ అక్కడ కూడా ఉంటే అక్కడ వాతావరణ పరిస్థితులు తెలుసుకోవడానికి సులభంగా ఉంటుందనే ఉద్దేశంతో నిర్మించాలని ప్లాన్ చేశారు. నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద జంతు ప్రదర్శనశాల జూను ఏ రాష్ట్రంలో రిలయన్స్ సంస్థ నిర్మించనుంది అంటే గుజరాత్లో. చూడండి, సో గుజరాత్ రాష్ట్రానికి మరో గుర్తింపు రానుంది. జామ్నగర్లో ప్రపంచంలో అతిపెద్ద జంతు ప్రదర్శనశాల జూను నిర్మించేందుకు రిలయన్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఓకే, చూడండి ఇక్కడ. అయితే ఆసోచామ్ ఫౌండేషన్ వీక్ 2020లో భాగంగా నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్లో సీఎంఓ అండ్ అదనపు కార్యదర్శి ఎంకే దాస్ గుజరాత్ పై ప్రజెంటేషన్ ఇస్తూ ఈ ప్రకటన చేయడం జరిగింది. జంతువుల సంఖ్య, జాతుల పరంగా జామ్నగర్లో ఒకే చోట ప్రపంచంలో అతిపెద్ద జూ రాబోతుందని అతను వెల్లడించారు. ఈ జూ ఏర్పాటుకు సెంట్రల్ జూ అథారిటీ కూడా ఆమోదం తెలిపిందని చెప్పారు. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గుజరాత్లో జామ్నగర్ వద్ద గ్రీన్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ కింగ్డమ్ అనే పేరుతో ఈ జూని ఏర్పాటు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ జూ పేరు గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ కింగ్డమ్ అనే పేరుతో ఈ జూని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అయితే ఈ జూ కోసము 250.1 ఎకరాల విస్తరణలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్టును మాస్టర్ లేఅవుట్ ప్రణాళికతో పాటు సమర్పించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను ఫిబ్రవరి 12, 2019 నిర్వహించిన సెంట్రల్ జూ అథారిటీ 33వ సమావేశంలో దీన్ని ఆమోదించిందని చెప్పారు. అయితే ఇది 2021 కల్లా అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ 11, 5 కిలోల ప్లాస్టిక్ వేస్ట్ను తీసుకొస్తే ఒక ఫుడ్ కూపన్ ఇస్తామని ఏ రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది? సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాను, కేడిఎంసీ అనే మున్సిపల్ కార్పొరేషన్. కాకపోతే ఇది ఏ రాష్ట్రానికి చెందింది అంటే మహారాష్ట్ర అండి. ఓకే, చూడండి, మహారాష్ట్రలోని కళ్యాణ్ డోంబివ్లీ మున్సిపల్ కార్పొరేషన్. ఓకే, చూడండి, కళ్యాణ్ డోంబివ్లీ మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేసి 5 కిలోల వేస్ట్ని తీసుకొస్తే ప్లాస్టిక్ వేస్ట్ని ఒక ఫుడ్ కూపన్ ఇస్తారంట. అయితే ఈ ఫుడ్ కూపన్లో 30 రూపాయలు విలువ చేసే చపాతీ విత్ వెజ్ కర్రీ ఫ్రీగా పొందొచ్చు. ఈ కళ్యాణ్ డోంబివ్లీ పట్టణంలో గత కొన్ని రోజులుగా ప్లాస్టిక్ అనేది బాగా వాడకం పెరిగిపోయింది. వీటిని తగ్గించడం కోసం కేడిఎంసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కళ్యాణ్ డోంబివ్లీ పట్టణాన్ని ప్లాస్టిక్ వేస్ట్ రహిత చేయడమే ఈ పథకం యొక్క ఉద్దేశం అని చెప్పారు. అయితే ప్లాస్టిక్ చెత్త సేకరణ కోసం పట్టణంలో అన్ని ప్రాంతాల్లో గార్బేజ్ కలెక్షన్ సెంటర్లు పెడతారనమాట. ఇలా ఏం జరుగుతుందంటే ఎవరైనా 5 కిలోల చెత్తని ఇస్తే, ప్లాస్టిక్ చెత్తని, వాళ్ళకి 30 రూపాయలు విలువ చేసే చపాతీ విత్ కర్రీతో కూడిన కూపన్ ఒకటి ఇస్తారు. సో అది ఆ గార్బేజ్ కలెక్షన్ సెంటర్ల దగ్గరే మనం విత్డ్రా చేసుకునే ఆ వెసులుబాటు ఉంటుంది. నెక్స్ట్ 12, 2వ దఫా ఫిట్ ఇండియా సైక్లోథాన్ దేశవ్యాప్తంగా డిసెంబర్ 15వ తేదీ వరకు ఎంతమంది పాల్గొన్నట్లు ఈ యాగ్దాన్లో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. సో ఆన్సర్ చూసుకున్నట్టయితే 12,69,695 మంది పార్టిసిపేట్ చేశారు ఇందులో. ఇది 2వ దఫా అంటే సెకండ్ స్టేజ్. ఓకే, దీని పేరు ఫిట్ ఇండియా సైక్లోథాన్. ఇందులో 12,69,695 మంది పార్టిసిపేట్ చేసినట్లు సో కేంద్ర క్రీడా శాఖ మంత్రి చెప్పింది. దీన్ని కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ నెల 7వ తారీఖు డిసెంబర్ 7న. అయితే ఈ నెల 15న స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు 12,69,695 మంది పాల్గొనగా, అయితే ఇందులోని 57,51,844 కిలోమీటర్ల వరకు సైక్లింగ్ పూర్తి చేశారు ఈ 12 లక్షల మంది. వీరిలో 3,11,458 మంది నెహ్రూ యువ కేంద్ర సంఘాన్ని నుంచి, 4,14,354 మంది నేషనల్ సర్వీస్ స్కీమ్ నుంచి పాల్గొనగా, మిగిలిన 5,43,883 మంది ఇతర ఔత్సాహికులు హాజరయ్యారు. ఈ నెల 31వ తేదీ వరకు సైక్లోథాన్ కొనసాగుతుంది. అయితే ఇందులో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే fitindia.gov.in ఫిట్ ఇండియా సైక్లోథాన్ 2020 అనే లింక్ ద్వారా ఇందులో పేరు నమోదు చేసుకొని పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు పార్టిసిపేట్ చేస్తున్న ఫోటోలు అవన్నీ కూడా సో @the #FitIndia లేదా #FitIndia Cyclothon #New India Fit India అనే పేరుతో మీరు ట్యాగ్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్
13th. రేషన్ కార్డు లబ్ధిదారులకు సంక్రాంతి కానుకగా 2,500 చొప్పున ఇవ్వనున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? 2,500 రూపాయలు రేషన్తో పాటు. ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అండి. తమిళనాడు గవర్నమెంట్. సో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈపీఎస్ పళనిస్వామి రేషన్ కార్డు లబ్ధిదారులకు సంక్రాంతి కానుకను 2,500 రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సీఎం నిర్ణయంతో తమిళనాడులో ఉన్న 2.6 లక్షల కోట్ల రేషన్ కార్డుదారులకు రేషన్తో పాటు ఈ 2,500 రూపాయలతో పాటు కిలో బియ్యము, కిలో చక్కెర, ఒక చెరుగ్గడ, 20 గ్రాముల కిస్మిస్, 20 గ్రాముల జీడిపప్పు, 5 గ్రాముల యాలకులు కూడా ఉచితంగా ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 14. ఏ దేశ పార్లమెంటు రద్దు చేయాలన్న కేబినెట్ సిఫార్సును రాష్ట్రపతి December 20న ఆమోదం తెలిపారు? ఆన్సర్ వచ్చేసి నేపాల్ అండి. చూడండి, సో నేపాల్ పార్లమెంట్ రద్దు చేయాలని కేబినెట్ సిఫార్సును అంటే పిఎం సిఫార్సును రాష్ట్రపతి విద్యాదేవి భండారి ఆమోదం తెలిపారు నేపాల్కి సంబంధించి. సో ఈ నేపథ్యంలో అధ్యక్ష కార్యాలయం పార్లమెంట్ ఎన్నికల తేదీలను కూడా ప్రకటించింది. మొత్తం 2 దశల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. వచ్చే ఏడాది April 30 నుండి May 10 వరకు ఎన్నికలు అయితే జరుపుతారు. అయితే గత కొన్ని నెలలుగా సొంత పార్టీ నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న ఆ దేశ ప్రధాని KP శర్మ ఓలీ ఈవేళ ఆదివారం నేపాల్ పార్లమెంట్ రద్దును ప్రతిపాదించారు అతను. అయితే కీలకమైన నియామకాలను తనకు పూర్తిగా అధికారం, అంటే సింపుల్గా చెప్పాలంటే సో ఆ దేశంలో కీలకమైన పదవులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పూర్తి అధికారము, వాటిని నియమించే పూర్తి అధికారము నాకే ఇవ్వాలని ఒక బిల్లుని తీసుకొచ్చారు, ఒక ఆర్డినెన్స్, ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని వ్యతిరేకించారు చాలామంది. సో ఎవరు కూడా దానికి ఓట్లేసి దాన్ని మెప్పించలే, అంటే దాన్ని ఆ చట్టం రూపుదిద్దడానికి ఎవరు కూడా అనుకూలత చూపలేదు. దాంతో అతను కొంచెం చిరాకు వచ్చి సో అనూహ్య నిర్ణయం తీసుకొని నేపాల్ ఎన్నికలను అయితే అతను రద్దు చేయడం జరిగింది. సో నేపాల్ ఎన్నికలు రద్దు అవ్వడానికి మెయిన్ కారణం అతనే. సో అతను ఒక చట్టాన్ని, అంటే పూర్తి అధికారం వచ్చే ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారనే ఉద్దేశము, ఆ చట్టాన్ని వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడం లేదనే ఉద్దేశంతో ఆ యొక్క పార్లమెంట్ని రద్దు చేశారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 15. విజిట్ వీసాతో సంబంధం లేకుండా ఏ దేశంలో 10 రోజుల పాటు పర్యటించడానికి ఆ దేశ ప్రభుత్వం అవకాశం కల్పించింది? ఆన్సర్ వచ్చేసి ఒమాన్ అండి. ఓకే, చూడండి, విదేశీ పర్యాటకుల కోసం ఒమాన్ ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. సో విజిట్ వీసాతో సంబంధం లేకుండా ఒమాన్లో 10 days పాటు ఎవరైనా సరే విజిట్ చేయొచ్చు. భారత్తో సహా 103 దేశాలకు ఈ అవకాశాన్ని కల్పించింది ఆ దేశ గవర్నమెంట్. గతంలో ఒమాన్లో పర్యటించాలంటే నెల లేదా 3 నెలల కాలపరిమితి గల విజిట్ వీసా ఉండాల్సి ఉండేది. సో అంతేకాకుండా ఈ విజిట్ వీసా కోసం 20,000 నుంచి 30,000 వరకు ఖర్చు అయ్యేది. లేదా ఎవరైనా స్పాన్సర్లు ఉంటే ఫ్రీగానే రావచ్చు. అయితే ఇప్పుడు ఈ లేటెస్ట్ ప్రకటన ద్వారా ఏంటంటే ఎలాంటి విజిట్ వీసా అవసరం లేదు, రావాలనుకుంటే టికెట్ ఖర్చులు పెట్టుకొని వస్తే చాలు. అయితే దీనికి సంబంధించిన వెసులుబాటు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ ప్రకటించింది, ఆ దేశ పర్యాటక శాఖ. అయితే దీనికి సంబంధించి అక్కడ రాయల్ పోలీసులు కూడా వాళ్ళకి ఆరోగ్య బీమా, ఓమన్ వెళ్ళడానికి విమాన టికెట్లు, బస చేసే హోటల్ వివరాలని ఓమన్ రాయల్ పోలీసులు ఆ వచ్చే విజిటర్స్కి అందించాల్సిన నియమం ఉంది. అది తర్వాత 16. ఇండియా యాంటీ మనీ లాండరింగ్ కేసులో పేపాల్కు ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఎన్ని లక్షల జరిమానా విధించింది? ఆన్సర్ వచ్చేసి 96 లక్షలండి. ఓకే, చూడండి, అమెరికన్ ఆన్లైన్ పేమెంట్ గేట్వే అయిన పేపాల్కు 96 లక్షల పెనాల్టీ విధించింది ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. యాంటీ మనీ లాండరింగ్ చట్ట ప్రకారము అనుమానాస్పద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు పేపాల్లో జరిగాయి. దాన్ని ఉద్దేశించి 96 లక్షల జరిమానా వేశారు దానికి. నవంబర్ 2017లో ఇండియా ఆపరేషన్స్ చేపట్టిన పేపాల్ పూర్తి కమిట్మెంట్లో పనిచేసింది. ఈ మేరకు FIU డైరెక్టర్ పంకజ్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ PMLA సెక్షన్ 13(2)D ప్రకారం పేపాల్ పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు మొత్తం 96 లక్షల ఫైన్ విధించారు. రూల్స్ అతిక్రమించిన కారణంతోనే దీనికి యొక్క పేపాల్కి సో ఇంత జరిమానా వేశారని చెప్తున్నారు. అది కూడా మన ఇండియాకి సంబంధించిన యాంటీ మనీ లాండరింగ్ కేసు అయితే నమోదైందనమాట. అందుకే ఈ యొక్క జరిమానా విధించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి మీరు. చూడండి, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, అనాకాడమీ వాళ్ళు మిషన్ బ్యాచ్ SBI అనే పేరుతో, సో మిషన్ బ్యాచ్ SBI క్లర్క్ 2020 అనే పేరుతో వీళ్ళు ఒక బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇది ఒక్క SBI క్లర్కే కాదు, ఎవరైతే IBPS బ్యాంక్ జాబ్స్లో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని మీరు అనాకాడమీలో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు EDU Tech 10 అనే ఒక కోడ్ గుర్తుపెట్టుకోండి, EDU Tech. సో 10 EDU Tech
10 అని పక్కన యాడ్ చేసి 10 అనే కోడ్ని వాడితే మీకు సో ఫ్రీ లేదా డిస్కౌంట్ 10% ఆర్ 40% ఆర్ 30% డిస్కౌంట్స్ అయితే అన్అకాడమీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. చాలా మంచి అవకాశం కల్పిస్తున్నారు అన్అకాడమీ వాళ్ళు. సో నేను ఇప్పటికే చాలా ఆఫర్స్ చెప్తూ వస్తున్నాను, వాటన్నింటిని కూడా ఫాలో అవ్వండి, మీకు ఉపయోగపడతాయి. సో అందులో మనం డబ్బులు పెట్టాలనేది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫ్రీ కోర్సెస్ని అయితే యాక్సెస్ చేసుకోండి మన కోడ్ని వాడి. సో మీకు ఈ వీడియో అర్థమై ఉంటుంది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో అన్అకాడమీకి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.